హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చి నాటుకోడిని తరదన్ని ఫారం కోడి బిర్యానీ. ఫారం కోడి బిర్యానీలో ముక్క మెత్తగా సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో చూపెడతాను రండి. వెల్కమ్ టు మై ఛానల్ అలా కిచెన్లో. ఫారం కోడి అండి 300 గ్రామ్స్, అంటే పావు మీద ఒక 50 గ్రాములు ఎక్కువ. నేను పావు కేజీ బియ్యం తీసుకుంటున్నాను. బాస్మతి రైస్ అండి, పావు కేజీ గ్లాస్ అది. కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు. మసాలాలు: ఆయిల్, కారము, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కాస్త పెరుగు, బిర్యానీ ఆకు, షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, స్టార్ పువ్వు, యాలక్కాయలు, జాపత్రి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుందాం. ఒక 5 చెంచాలు ఆయిల్ వేసుకోవాలండి. అలాగే ఉంటే ఒక 2 చెంచాలు నెయ్యి కూడా వేసుకోండి. నా దగ్గర ఉంది, వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి. ఇప్పుడు గరం మసాలా, మనం తీసుకున్న హోల్ గరం మసాలా వేసేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఈ ఫారం చికెను కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మనం కుక్కర్లో వేసుకుంటేనే ఈ బిర్యానీ చక్కగా చికెన్ పీస్ మెత్తగా సాఫ్ట్గా ఉడుకుతుంది. ఈ స్పైసెస్ అన్నీ దోరగా వేగాక చక్కగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ నేను మీడియం సైజ్ అండి, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలు, అలాగే టమాటాతో పాటు కాస్త కరివేపాకు రొబ్బలు కూడా వేసేసి ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ చక్కగా ఆయిల్లో టమాటా, ఉల్లిపాయ చక్కగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా చక్కగా స్టవ్ సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ మెత్తగా అయిపోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఆయిల్లో ఈ ఉల్లిపాయ, టమాటా చక్కగా మగ్గిపోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న చికెన్ని వేసుకోవాలి. నేను చికెను పావు కేజీ పైన 50 గ్రామ్స్, అంటే 300 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి. ఈ చికెన్కి ఒక పావు కేజీ రైస్ సరిపోతుంది, కరెక్ట్ కొలత. ఇప్పుడు చిటికెడు పసుపు, తగినంత సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా స్టవ్ సిమ్లో పెట్టుకుని ఒక 10 మినిట్స్ చక్కగా ఫ్రై చేసుకోవాలి. నీచు వాసన అంతా పోయేంత వరకు చక్కగా ఆయిల్లో ఈ చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు ఏ ఫుడ్లో అయినా ఫ్రెష్గా చేసుకుంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక మరొక 10 నిమిషాలు మనం సిమ్లోని చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చక్కగా పచ్చి వాసన పోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ పీసులకు చక్కగా పట్టేదాకా. ఇప్పుడు ఒక 2 చెంచాల కారం వేసుకుని మళ్ళీ ఒక 10 నిమిషాలు మనం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే కారంలో ఉన్న పచ్చి వాసన అంతా పోయి ఈ మసాలాలు, కారము మొత్తం పీసులకి పట్టేంతవరకు ఒక 5 మినిట్స్ స్టవ్ని సిమ్లో పెట్టుకుని మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. చక్కగా కూరలో నుంచి ఈ ఆయిల్ పైకి రావాలి. చూడండి, చక్కగా ఆయిల్ పైకి వచ్చిందా? ఇప్పుడు ఒక 2 చెంచాలు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని మరొకసారి తిప్పుకుందాం. ఈ పెరుగు చక్కగా చికెన్కి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. అంటే చక్కగా పెరుగు కలిసిపోయి చికెన్తో పాటు చక్కగా ఆయిల్ పైకి తేరుతుంది. ఆయిల్ చూసారా ఎలా వచ్చిందో? ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. నేను బియ్యం నానబెట్టిన గ్లాస్ ఉంది కదండి, ఆ గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వేసాను వాటర్, అంతే. ఇవి చక్కగా కలుపుకొని కుక్కర్కి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టి కరెక్ట్గా మనం ఒక 5 విజిల్స్ అన్నా చక్కగా వస్తే మెత్తగా ఉంటుందండి. పీస్ చక్కగా సాఫ్ట్గా ఉంటుంది. 5 విజిల్స్ ఖచ్చితంగా రానివ్వాలి. ప్రెషర్ అంతా పోయాక మూత తీసుకుందామండి. ఇదిగోండి, చూసారా ఎలా ఉందో? ఇప్పుడు ఒకసారి తిప్పుకుందాం. అడుగు నుంచి చక్కగా కలుపుకోవాలండి, బాగా కలుపుకుందాం. ఇదిగోండి, చక్కగా చుట్టుపక్కల ఉన్న అంచుల్లో ఉన్నాయన్నీ తీసుకుని నానబెట్టి ఉంచుకున్న రైస్ని వేసేసుకోవాలి. ఇప్పుడు నేను గంట ముందు నానబెట్టుకున్నానండి బాస్మతి రైస్, పావు కేజీ తీసుకున్నాను. పావు కేజీ అంటే చికెన్ 300 గ్రామ్స్, నేను పావు కేజీ బియ్యం తీసుకున్నాను. పావు కేజీ బాస్మతి రైస్. దీనికి నేను గంట సేపు నానబెట్టుకున్నాను కాబట్టి ఆ గ్లాస్తో గ్లాసం పావు వాటర్ వేస్తే సరిపోతుంది. సరిగ్గా సరిపోతుందండి కుక్కర్కి. చక్కగా గ్లాసుకి గ్లాసం పావు వాటర్ వేసుకుంటే చక్కగా పొడిపొడిలాడుతూ వస్తుంది రైస్ మాత్రం. ఇప్పుడు కాస్త గరం మసాలా వేసుకుందామండి. వేసుకుని ఒకసారి కలుపుకుందాం. మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో 2 విజిల్స్, లో ఫ్లేమ్లో విజిల్ వస్తుంది అనిపించుకుని కట్టేసుకోండి.
కట్టేసిన తర్వాత ఒక 15 మినిట్స్ దాని జోలికి వెళ్ళకండి. తర్వాత తీసి చూడండి, పర్ఫెక్ట్గా రైస్ పొడి పొడిలాడుతూ చక్కగా పీస్ కానీ చాలా బాగా వస్తుంది. ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి, అయిపోయింది. వేడి వేడిగా గ్రేవీ ఉంటే గ్రేవీతో సర్వ్ చేయండి. నేను రైతాతో సర్వ్ చేస్తున్నానండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.